హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో కమ్మగా నోరూరించే గుమగుమలాడే అరటికాయ బజ్జీలను ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు చాలా సింపుల్గా మీకు చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒక్కసారి తినాలనుకోండి మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఈ అరటికాయ బజ్జీలను. ఇది ఎలా తయారు చేయాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా, కొద్దిగా వాము వేసుకోండి. వాము అనేది నలిపి వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని తగినన్ని వాటర్ అనేది పోసుకుంటూ కలుపుతుండాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. మనం బజ్జీ వేసేటప్పుడు అది మునిగేటట్టు చూసుకొని పిండి అనేది కలుపుకోవాలి. కొద్దిగా సోడా, వంట సోడా వేసుకొని మరొకసారి కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన ఉంచుకోండి. ఆలోపు మనకు అరటికాయ చిప్స్ లాగా మనం చేసుకుందాము. అరటికాయలు తీసుకొని వాటిపైన పొడ్డంతా తీసేసుకోండి. ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా చిప్స్ లాగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్నా పర్వాలేదు, ఇట్లా పొడుగా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఎలా మీకు నచ్చితే అలా చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండిలో దీన్ని అటు ఇటు ముంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకొని ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోండి. మనకు ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కాలవు, కాబట్టి మనకు అందులో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని కాల్చుకోండి. ఇలా ఒక కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ అంతా అడిచే వరకు ఇలా ఉంచుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా గుమగుమలాడే అరటికాయ బజ్జీలు రెడీ అయినాయి కదా. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినచ్చు, లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సాస్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేరే చట్నీకైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తిన్నా ఈ అరటికాయ బజ్జీల రుచి మాత్రం చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.